గోదావరి జిల్లా పెద్దకురపాడులో ఘోరం జరిగింది. రైల్లో మహిళపై అత్యాచార యత్నం జరిగింది. చర్లపల్లి వెళ్తున్న రైల్లో బోగిలోకి ఒక దుండగుడు ఎక్కాడు. ఒంటరిగా ఉన్న మహిళను కత్తితో బెదిరించి బ్యాగ్, ఫోన్ లాక్కుని మహిళపై అత్యాచార యత్నం చేశాడు. మహిళ కేకలు వేయడంతో ఆ నిందితుడు అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పోలీసులకు ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అసలు ఏం జరిగింది ట్రైన్లో? ఆ మహిళ ఏం చెప్తోంది? పల్నాడు జిల్లా రైలు ప్రయాణికురాలపై అత్యాచార సంఘటన అయితే చోటు చేసుకుంది. గుంటూరు నుంచి పెదకూరపాడు రైలులో అంటే ఆ మధ్యలో రైలులో మహిళపై అత్యాచార సంఘటన అయితే చోటు చేసుకుంది. రాజమహేంద్రవరం సత్రగంచి ప్రత్యేక ట్రైన్ ఎక్కిన ఆ మహిళ గుంటూరుకు చేరుకున్న ట్రైన్ ఆమె ప్రయాణిస్తున్న బోగి మొత్తం ఖాళీగా ఉంది. మోనిష ఖాళీగా ఉన్నప్పుడు ఒక అగాంతకుడు ఆ బోగిలోకి ఎక్కి ఆమె మీద అత్యాచార యత్నం అయితే పాల్పడ్డాడు. ముందు కత్తి తీసుకొని ఆ బ్యాగ్ లో ఉన్న నగదు, బంగారము, సెల్ ఫోన్లు మొత్తం లాక్కొని ఆమెపై అత్యాచారం అయితే చేయబోయాడు మోనిష. చేసిన తరువాత అతను పెదకూరపాడు రాంగల్నే ఆ స్టేషన్ రాంగల్నే అక్కడ దిగి వెళ్ళిపోయాడు. అదే మహిళ అయితే అక్కడ పెదకూరపాడులో దిగి రైల్వే పోలీసులకి సమాచారం ఇవ్వాల్సింది. అప్పుడు ఆ నిందితుడు అయితే దొరికేసాడు. కానీ ఆ మహిళ చర్లపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ రైల్వే పోలీసులకైతే ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి రైల్వే పోలీసులు ఇక్కడ ఉన్న పెదకూరపాడు నియోజకవర్గ పల్నాడు జిల్లా రైల్వే పోలీసులకు ఫోన్ చేసి ఇక్కడ సమాచారం అయితే ఇచ్చారు మోనిష. ఇచ్చిన తర్వాత వాళ్ళు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఎవరైతే ఈ అత్యాచారానికి పాల్పడ్డాడో అతని కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న చుట్టుపక్కల మొత్తం కూడా పోలీసులు అయితే గాలింపు చర్యలు అయితే మొదలు పెట్టారు. ఎవరైతే ఉన్నారో ఆ సీసీ ఫుటేజ్లు కానీ, రైల్వేలో ఆ స్టేషన్ లో ఉన్న సీసీ ఫుటేజ్లు కానీ అవి మొత్తం కూడా సేకరించే పనిలో అయితే పల్నాడు పెదకూరపాడు రైల్వే పోలీసులు అయితే అదే పనిలో ఉన్నారు మోనిష. కానీ ఆ మహిళ అసలు ఇతను ఆ మహిళ భోగిలోకి ఎలా ఎక్కాడు ఏందనేది ఇక్కడైతే కొంత తెలియాల్సి ఉంది. మనకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే ఆ మహిళ ఇతను ప్రాధేయపడి అమ్మా నేను ఒక్కడనే ఉంది 40 ఏళ్ళు ఉంటాయి మోనిష, నేను ఒక్కడనేనమ్మా ఎక్కుతాను, మళ్ళీ ట్రైన్ ఇచ్చేద్దని ఏదో బతిమలాడి అతను ట్రైన్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత రైలు అనేది మూవ్ అవుతున్నప్పుడు కత్తి తీసి ఆ మహిళను అయితే బ్రతిమలాడి ట్రైన్ ఎక్కడానికి, ట్రైన్ అన్నప్పుడు ఎంట్రీ అటుపక్క ఇటుపక్క కూడా ఎంట్రీ ఉంటుంది. సో బోగిలో ఆమె ఒక్కతే ఉన్నప్పుడు అసలు అది ఏసీ ట్రైనా లేకపోతే ఏంటి అసలు? అది మామూలుగా రిజర్వేషన్ బోగి మోనిష. కానీ అందరూ దిగిపోయారు. ఏది రాజమహేంద్రం దగ్గర ఎక్కిన ఈమె చర్లపల్లి రావాలి. ఆ చర్లపల్లి రావాల్సిన టైంలో ఈ మధ్యలో ఉన్న స్టేషన్ లో గుంటూరు గాని, సత్రపల్లి గాని అటు మధ్యలో అందరూ దిగిపోయారు. కానీ ఈ మహిళ ఒక్కతే ఆ బోగిలో ఉండటం, ఇతను గుంటూరు దగ్గరకే గుంటూరు దగ్గర ఇతనైతే ఎక్కాడు మోనిష. ఎక్కిన తర్వాత అంటే ఎక్కక ముందు ప్రయాణం చేస్తుంది ఆమె రాజమహేంద్రం నుంచి చర్లపల్లి వెళ్తుంది మోనిష. వెళ్తున్నప్పుడు ఇతను గుంటూరు దగ్గర అయితే ఎక్కాడు. ఎక్కేటప్పుడు కూడా నేను ఒక్కళ్ళనే ఉన్నాను అని ఆమె చాలా భయపడింది. కానీ అతను ఎవరైతే నిందితుడు ఉన్నాడో ప్రాధేయపడ్డాడు. అమ్మ ఏమి నేను అది ఇదని ప్రాధేయపడ్డాడు. 40 ఏళ్ల వయసులో ఉన్నాడు కాబట్టి ఆ మహిళ కూడా సరేనని రమ్మంది. కానీ ఎక్కిన తర్వాత ట్రైన్ అనేది మూవ్ అవుతున్నప్పుడు అతను కత్తి తీసి ఆ బ్యాగు, డబ్బులు, సెల్ ఫోన్లు మొత్తం బెదిరించి తీసుకొని తర్వాత అత్యాచారం చేసి ఏదైతే పెదకూరపాడు నియోజకవర్గం రాగానే అతను ట్రైన్ దిగి ఆ నిందితుడు ట్రైన్ దిగి పారిపోవటం అయితే జరిగింది. ఈమె నేరుగా చర్లపల్లి వెళ్లి అక్కడ ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. పోలీసులు కూడా అయితే తగిన చర్యల కోసం అయితే ఆ నిందితుడి కోసం అయితే గాలింపు చర్యలు చేపట్టారు మోనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. ఇదే అంశానికి సంబంధించి మనం చూస్తూ ఉన్నాము. ఆ మహిళ చర్లపల్లి వచ్చిన తర్వాత ట్రైన్ దిగి అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న పోలీసులకి ఈ విషయం చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి మొత్తం ఏం జరిగింది ఏంటి అని అడిగితే మొత్తం కూడా మహిళ
ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేస్తోంది, ఆ మహిళ ఎక్కడ ట్రైన్ ఎక్కింది, ఆ బోగిలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ట్రైన్ దిగిపోయారు, ఆ బోగిలో ఎవరెవరు ఉన్నారు, ఎవరైతే దుండగుడు ఉన్నాడో దుండగుడు ఏ టైంకి ట్రైన్ ఎక్కాడు, సో ఎలాగా ఇదంతా కూడా మొదలైంది, ఎక్కడ దుండగుడు ట్రైన్ దిగి పారిపోయాడు, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా పోలీసులు కూర్చోబెట్టి మాట్లాడి ఆ మహిళకి ధైర్యం చెప్పి, ఆ తీవ్ర భయభ్రాంతులకు గురైన మహిళకి ధైర్యం చెప్పి, ఎవరైతే మహిళ ఉందో ఆ మహిళతో మొత్తం అడిగి ఏం జరిగింది ఏంటనేది అంతా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అగంతకుడు ఎక్కడ దిగాడు అన్న దానికి సంబంధించి ఆ రైల్వే స్టేషన్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నీ కూడా చెక్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, అసలు ట్రైన్ బోగిలో ఒక మహిళ మాత్రమే ఉండడం ఏంటి, అసలు ఎవరు లేకపోవడం ఏంటి, మహిళ మాత్రమే ఉన్న ట్రైన్ బోగిలోకి ఈ దుండగుడు ఎప్పుడు ఆ ట్రైన్లోకి చొరబడి ఎక్కాడు? సో నార్మల్ సాధారణంగానే ప్రయాణికుల్లాగానే ప్రవేశించాడా, లేకపోతే ఎవరు లేరు నేను ఒక్కడనే ఉన్నాను నేను ఎక్కుతాను అని ఆ మహిళతో మాట్లాడిన సందర్భం కూడా ఉందని చెప్తున్నాడు సత్య. అసలు ఏం జరిగి ఉండొచ్చు, ఆ మహిళ ఏం చెప్తుంది? మౌనిష, రాజమహేంద్రవరంలోని సంత్రగతి ప్రత్యేక ట్రైన్ లో ఆ మహిళ ప్రయాణించడం జరిగింది. అయితే ఏదైతే ఈ ట్రైన్ ప్రయాణిస్తున్న సమయంలోనే నిందితుడు ఆ మహిళను బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పి ఆ ఆర్పీఎఫ్ పోలీసులకు తెలిపితే ఆర్పీఎఫ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ ట్రైన్ గుంటూరు చేరుకునే సమయానికి ఏదైతే ఆ బోగి మొత్తం ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న అదును చూసి ఏదైతే ఈ నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు, అంతేకాకుండా చంపుతానని చెప్పి కత్తితో బెదిరించాడని చెప్పి ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీనిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానిపైన విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ గుంటూరు నుంచి పెదకూరపాడు బోగిలో మధ్యలో ఏదైతే ఈ రెండు ప్రాంతాల మధ్య ఆ ట్రైన్ ప్రయాణిస్తున్నప్పుడు ఆ మహిళను బెదిరించి ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోను డబ్బులు మొత్తం పీక్కొని అత్యాచారం చేశారని ఆమె తెలిపింది. అంతేకాకుండా ఈ ట్రైన్ కొంచెం స్లో అయిన తర్వాత గుంటూరు దగ్గరికి వస్తానే ఏదైతే ఆ నిందితుడు మూవీ ట్రైన్ లో దిగి పారిపోవడం జరిగిందంటూ ఆమె పోలీసులకు తెలపడం జరిగింది. మౌనిష, అసలు దుండగుడు గురించి, ఆ దుండగుడు ఎలా ఉన్నాడు ఏంటి ఆ గుర్తులు ఏమన్నా చెప్పిందా పోలీసులకి? అంటే పోలీసులు సీసీటీవీ కెమెరా చెక్ చేసి ఆ దుండగుడిని పట్టుకునే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. మౌనిష, ఆర్పీఎఫ్ పోలీసులు దీనిపైన విచారణ మొదలు పెట్టారు. ఏదైతే సీసీ ఫుటేజ్లను వాళ్ళు పరిశీలిస్తున్నారు. అసలు ఈ ట్రైన్ ఏదైతే అత్యాచారం చేసిన నిందితుడు ఎక్కడ ఎక్కాడు, ఏ ప్రాంతంలో ఎక్కాడు, ఎలా జరిగింది, ఇది జరిగిందా లేదా అనేది కూడా మనకు ఆ మహిళను ఫర్దర్ విచారణకు పంపించాలి. తర్వాత ఆమె పైన అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా నిపుణులు ఏదైతే హాస్పిటల్కి తరలించి తర్వాత చర్యలు తీసుకుంటారు. ఓవరాల్ గా ఇప్పుడు జరిగిన ఈ అంశానికి సంబంధించి కలకలం రేపుతుంది. ఆర్పీఎఫ్ పోలీసులు ట్రైన్ లో ఉంటారు. జనరల్ గా ఒక బోగి ఖాళీ ఉన్నప్పుడు ఒక మహిళ ఉన్నప్పుడు ఎందుకు గమనించలేదనేది కూడా మనకి ఇక్కడ ప్రధాన సమస్య వస్తుంది. ఎందుకంటే ఒక ట్రైన్ మూవ్ అయిన తర్వాత ఆ ట్రైన్ లో ఆర్పీఎఫ్ పోలీసులు ఖచ్చితంగా ఉంటారు. బోగి పరిశీలిస్తుంటారు. ఎక్కడ ఏ చిన్న సంఘర్షణ జరిగినా అక్కడ ఒక ట్రైన్ లాగడానికి ఒక చైన్ ఉంటుంది. ఆ చైన్ లాగే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ ఈ మహిళ చెప్తున్న సమాచారాన్ని బట్టి అత్యాచారం జరిగింది, నిందితుడు పారిపోయారని చెప్పి ఆమె సమాచారం ఇస్తుంది. అయితే ఇప్పటికి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అసలు రైల్వే రైళ్లలో కూడా మహిళా ప్రయాణికులకు భద్రత లేదని చెప్పి మరోపక్క మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే స్పెషల్ ట్రైన్లలో పోలీసు భద్రత ఎక్కువ ఉంటుంది. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రతి 10-15 నిమిషాల తర్వాత వాళ్ళు రోలింగ్ చేస్తుంటారు, పెట్రోలింగ్ చేస్తుంటారు. మరి ఈ వ్యవహారం అతను కేవలం ఒంటరిగా మహిళ ఉంది, ఈ బోగిలో ప్రయాణికులు లేరు అనే ఉద్దేశంతో కత్తి చూపించి బెదిరించి అత్యాచారం చేశాడా లేదా ఇది ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన అయితే ప్రస్తుతానికి పోలీసులు ఆరాధిస్తున్నారు. అసలు అత్యాచారం జరిగిందా, అత్యాచార ప్రయత్నం జరిగిందా? మౌనిష, ఇప్పుడు ప్రధానంగా అత్యాచారం జరిగిందా, అత్యాచారం ప్రయత్నం జరిగిందా అనే అంశాలు ఆ మహిళను ఏదైతే ఆ మహిళ ఉందా ఆ మహిళను హాస్పిటల్ కి తరలించి ఫర్దర్ పరీక్షలు నిర్వహిస్తే గానీ ఇక్కడ అత్యాచారం జరిగిందా, అత్యాచారం ప్రయత్నం జరిగిందా అనేది
ఈ క్లారిటీ రాదు. ఎందుకంటే మహిళ చెప్పిన ప్రకారం ఆమె అత్యాచారం జరిగిందని చెప్తూ ఉంది. అయితే ఇక్కడ పోలీసులు ధృవీకరించడానికి లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనం హాస్పిటల్ తరలిస్తారు, హాస్పిటల్లో పరీక్షలు చేస్తారు, పరీక్షలు చేసిన తర్వాత అత్యాచారం జరిగిందా లేదా అనేది కూడా పోలీసుల విచారణలో తేలుతుంది. ఈ ఓవరాల్ గా ఇప్పటికి అత్యాచారం జరిగిందా, అత్యాచార ప్రయత్నం జరిగిందా అనేది అయితే ఆర్పీఎఫ్ పోలీసులు క్లారిటీ లేదు. చెప్పిన ఏదైతే ఆ మహిళ ఫిర్యాదు చేసిందో ఆ ఫిర్యాదును బేస్ చేసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆమెను ఏదైతే అత్యాచారం జరిగిందని చెప్పిన మహిళను హాస్పిటల్ కు తరలించారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందంటే ఆర్పీఎఫ్ పోలీసులు తెలపడం జరిగింది మౌనిష. సో ఇప్పుడు ఇక నుంచి మరి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు, ఆర్పీఎఫ్ పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఇలాంటి ఖాళీగా ఉన్న ట్రైన్లోనో లేకపోతే ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళలు ఉన్న ట్రైన్లో కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు తరచుగా. మౌనిష, మహిళలకు భద్రత కల్పించాలా అనేది ప్రభుత్వాల ప్రాథమిక ధ్యేయం. అటు రైల్వే శాఖ కూడా విపరీతమైన ప్రయత్నాలు చేస్తుంది. అనుకోకుండా అనూహ్యంగా జరిగే సంఘటనలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి రైల్వే శాఖను కానీ పోలీసులు కానీ మనం బాధ్యతలు చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైతే అత్యాచారం చేయబోయిన నిందితుడు ఆ భోగిలో ముందే ప్రవేశించుంటాడు. ప్రవేశించిన తర్వాత ఏంటంటే ప్రయాణికులు ఆయా స్టేషన్లో దిగిపోతారు. గుంటూరుకు రైలు వచ్చేలోపు ఆ ప్రాంతం మొత్తం పెదకూరపాటు గుంటూరు మధ్య మొత్తం ఆ రైలు ఖాళీ కావడం, ఆ రైలు ఖాళీ అయిన తర్వాత ఈ నిందితుడు అదును చూసుకొని ఆమె మీద అత్యాచారం చేశాడా అనేది కూడా మనకు క్లారిటీ రాబోతుంది. అయితే నిందితుల కోసం ఆర్పీఎఫ్ పోలీసులు వేట ప్రారంభించారు. 2-3 రోజుల్లో నిందితుడిని ఖచ్చితంగా పట్టుకొని దీని వెనక ఉన్న కారణాలు ఏంటో ఖచ్చితంగా వెలికి తీస్తామంటూ ఆర్పీఎఫ్ పోలీసులు ఇందాక స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తూ ఉన్నాము, మహిళ అయితే పోలీసులకు వెళ్ళి ఫిర్యాదు చేసిన తర్వాత తదుపరి దర్యాప్తు చేస్తూ ఉన్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఆ దుండగుడిని కూడా పట్టుకునే ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు కానివ్వండి, లేకపోతే అక్కడ రైల్వే స్టేషన్లో ఉన్న పోలీసులో మాట్లాడి ఇవన్నీ ఎంక్వైరీ చేయించడం కానివ్వండి, ప్రాసెస్ అంతా చేస్తున్నారు ప్రస్తుతం.